ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇక టీఆర్ఎస్ఏ కవిత సంచలనం అనమాట. మరో బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇలాగే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి కొత్తగా పార్టీ పెట్టడం, ఇక దాని తర్వాత వచ్చేసి టీఆర్ఎస్ఏ పార్టీగా గత 60-70 ఏళ్ళుగా మన బిడ్డలు పోగొట్టుకుంటూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా మనం చాలామంది బిడ్డలు పోగొట్టుకుంటున్నామని చెప్పేసి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇక వారి త్యాగాల్లో ఇందిరంగా మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కానీ వారి కుటుంబాలకు మాత్రం ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మనందరం కూడా సహచరులమే. తెలంగాణ ఉద్యమాన్ని మనం ఎంతో గొప్పగా చేసాం. పట్టవార్పు, సకల జన సమ్మె, ఇలా ఎన్నో కార్యక్రమాలు అది చేసాం. పక్కా వాళ్ళను ఏమీ అనకుండా మన ఉద్యమం ఆకాంక్షలు మాత్రమే తెలిపాం. ఉద్యమాలు చేస్తే తెలంగాణ ప్రజల మాదిరిగానే చేయాలని విధంగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నామని, ఉద్యమ సమయంలో మనం విమర్శలు చేస్తే కూడా ఆంధ్ర ప్రజలు ఏమి అనేవాళ్ళు కాదన్నారు. ఇక ప్రజలు మధ్య వాణిజ్య సంబంధాలు చుట్టరికాలు ఉండేవి. తెలంగాణ వాదులు, విమర్శకులు, ఆంధ్ర రాజకీయ నాయకులు మాత్రమే స్పందించేవాళ్ళు. ఇక ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక వారిలో ఇక కొంత భయం అంటే ఉండేది. తెలంగాణ వాదం గీతం దాటితే మంచిది కాదన్న సోయి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆంధ్ర వాళ్ళు విగ్రహాలు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దానికి కారణం ఆంధ్ర రాజకీయ నాయకులు ఏజెంట్గా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండడం. ఇదేదో యాదృష్కం కాదని, ఒక కుట్ర ప్రకారం మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇక ఉద్యమకారుల కోసం పెట్టుకున్న సభలో ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ మనం తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో ముఖ్యమైనది మన అస్తిత్వం. ఇప్పుడు మన అస్తిత్వం మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ కుట్ర గురించి మనందరం తెలుసుకోవాలి, అవసరమైతే ఖచ్చితంగా ఉందని చెప్పేసి. సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దాదాపు 11 ఏళ్ళ అవుతున్నా వాళ్ళు రాజధాని కట్టుకోలేదు. తెలంగాణలో కలిసి ఉన్నప్పుడు మన రాజధాని మీద కన్నేసి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని కలుపుకున్నారు. కానీ ఇప్పుడు 13 ఏళ్ళు అయినా సరే అక్కడ అధికారంలోకి వచ్చిన 2 పార్టీలు రాజధాని కట్టలేదు. ఏపీలో ఇప్పుడు ఉన్న తెలుగుదేశం, జనసేన సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్లో వాళ్ళ రాజధాని మీద తీర్మానం చేయించుకున్నారు. ఎవరైనా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయించుకుంటారా? కానీ వీళ్ళు మాత్రం పార్లమెంట్లో తీర్మానం చేయించుకుంటున్నారు. అమరావతి రాజధాని అంటే జగన్ మాత్రం మావోగి అనే పేరుతో రాజకీయ బాంబు వేశారు. రాజధాని నిర్మాణ విషయంలో సంకీర్ణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి ఈ విషయంలో ఆంధ్ర ప్రజలు అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారని, అందులో భాగంగానే మహానాడు మన మీద పిచ్చి వాగుడు వాగారనమాట. తెలంగాణ పదం డిక్షనరీలో లేదంటూ మన వాళ్ళ చేతనే అనిపించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా తెలంగాణ పదం డిక్షనరీ లేదని అంటాడా అని ప్రశ్నించారు. తెలంగాణ పదం తెలంగాణ సాధించుకున్నామని, రాజ్యాంగ తెలంగాణ ఇచ్చిందని, ఇక మీ డిక్షనరీలో ఉంటే ఎంత లేకుండా ఎంత, మీతో మాకు ఏం అవసరం అని మండిపెట్టారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ నవనిర్మాణ సభ అంటూ పెడతారంటూ ముందు లోకేష్ పవన్ కళ్యాణ్ మీ సెక్రటరీలోనికి వానాకాలం నీళ్లు రాకుండా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రతి వానాకాలంలో మీ రాజధాని మునుగుతుంటే సెక్రటరీలోనికి నీళ్లు వస్తుంటే ఆంధ్ర ప్రజలు ఎంత అవమానం. ఆంధ్ర నాయకులు ఏమైనా అయిందంటే హైదరాబాద్కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. కానీ ఆంధ్రాలో మాత్రం హాస్పిటల్ కట్టలేం లేదు. నెల్లూరు వాళ్ళు చెన్నైకి, అనంతపురం వాళ్ళు బెంగళూరు, విజయవాడ వాళ్ళు హైదరాబాద్కు వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి కూడా మీ ప్రజలకు మీరు ఎందుకు వసతులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మేము తెలంగాణ వాళ్ళ కోసం ఎంత పరిణితిగా ఉంటామో వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టాం. షూటింగ్ వ్యాపారాలు చేసుకుంటే మాకు అభ్యంతరం ఏం లేదు. వ్యాపారాలు రెడ్ కార్పెట్ ప్రస్తుతం, కానీ మన సెక్రటరీలోనూ మా రాజకీయాలు వేలు పెడతామంటే ఊరుకోమని. నేను అసలు మొండిదాన్ని, మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు. మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్ర నాయకుల విగ్రహాలు పలగొట్టి ఆంధ్రాకు పార్సల్ పంపుతామని అన్నారు. ఇక ఇవాళ తెలంగాణ రాజకీయ నాయకుల ఏజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి, ఇక అందుకే తెలంగాణ మేధావుల ఇళ్లకు ఆంధ్ర పోలీసులు వస్తున్నారని ప్రొఫెసర్ నాగేశ్వరరావు పాపం యాదగిరి మాట్లాడితే ఎదురు దాడి చేస్తున్నారు. దమ్ముంటే మీరు రాజకీయంగా ఎదుర్కొన్నారు. ఇక ఈ జెండా రాకముందు ఒకేలా, ఇప్పుడు ఒకేలా టీఆర్ఎస్ 2.0 మాతో పెట్టుకుంటే మంచిగా ఉండదని హెచ్చరించారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇక టీఆర్ఎస్ సంబంధించినటువంటి కవితకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ముఖ్యంగా రామిడి వెంకటరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ కవితకు రాజీనామా లేఖ పంపించారన్నటువంటి సందర్భంగా ఆయన మాట్లాడారన్నమాట. టీఆర్ఎస్ పార్టీతో క్రమశిక్షణ లేదని, ఇక అదేవిధంగా కొన్ని కారణాల వల్ల పార్టీ రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పేసి, అంతేకాకుండా ఇప్పటికైనా కవిత మళ్ళీ టీఆర్ఎస్లో పార్టీలో చేరుతారని కీలక ఆరోపణలు చేశారు. పార్టీ మొదటి నుండి పనిచేసిన వారిని పక్కన పెట్టి దందాలు, భూ కబ్జాలు చేసి వసూలు చేసే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి, దాంతో పాటు చాలామంది పార్టీ రాజీనామా చేస్తున్నారని, త్వరలో వారంతా కూడా బయటకు వస్తారని చెప్పారు. కవిత చుట్టూ ఉన్న వాళ్ళే పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని, వాళ్ళే బీఆర్ఎస్ పార్టీకి కోవట్లుగా ఉన్నారని చెప్పేసి వెంకటరెడ్డి తెలియజేశారు. తాను జాగృతి జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ ఇన్ఛార్జిగా కొనసాగానని, పార్టీ ఆవిర్భావం సభను సైతం తానే మీదేసుకొని సక్సెస్ చేశానని, ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాలకు తనకు కనీసం ఆహ్వానం ఇవ్వలేదని, తన పరిధిలో ఏ కార్యక్రమం నిర్వహించినా తనకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఆమె కొన్ని తెలుసుకొని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా తనకు ఈటెల రాజేందర్తో 9 ఏళ్ల అనుభవం ఉందని, గతంలోనే ఈటెలతో కలిసి పనిచేశారని వెల్లడించారు. తదుపరి తన నిర్ణయాన్ని
త్వరలోనే ప్రకటిస్తానని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఊహించని భిక్ష అయితే తాకిందని అంటున్నారు రాజకీయ నిపుణులు.